హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక అంగన్వాడీ కార్యకర్తలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ అయితే అందించింది. చిన్నారులకు, గర్భిణీలకు సేవలందిస్తూ క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది. ఇక వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అలాగనే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు వర్తింపచేయనున్నాయి. ఇక విధి నిర్వహణలో లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఈ పథకాలు ఆర్థిక ఆసరాగా నిలుస్తాయి. ప్రభుత్వం నిర్ణయంపై అంగన్వాడీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఇక ముందుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చూస్తే 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ బీమా పొందేందుకు అర్హులు. ఏడాదికి కేవలం 436 రూపాయలు ప్రీమియంతో 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఏదైనా కారణంతో లబ్ధిదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఈ సొమ్ము అయితే అందుతుంది. ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది అత్యల్ప ప్రీమియంతో లభించే అతిపెద్ద భద్రత. కేవలం ఏడాదికి 20 చెల్లిస్తే చాలు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా 2 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం కలిగితే 1 లక్ష వరకు ఆర్థిక సాయం అయితే అందుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న వేలాది మంది కార్యకర్తలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత లభించే ఈ స్కీములు అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అధికారులు పేర్కొంటున్నారు. తమ ప్రాణాలకు భరోసా కల్పించినందుకు అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.